మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బంగారం మరియు ఇనుము మధ్య తేడా ఏముంది? మీలో చాలా మంది సమాధానం అయితే ఇదే ఉంటుంది, బంగారం యొక్క విలువ చాలా ఎక్కువ అని. అవును, బంగారం యొక్క మూల్యం ఇనుము కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నిజమే. కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. బంగారం మనం సింగారించుకోవటానికి పనికొస్తుంది, మనల్ని ఇంకా ఎక్కువ అందంగా చేసి చూపిస్తుంది. మరోవైపు ఇనుము సైనికులకు కవచంగా మారి కత్తిగా మారి రక్షిస్తుంది. ఏ సైనికులైతే మన ప్రాణాల్ని కాపాడతారో. సైనికులే లేకపోతే మన ప్రాణాలు లేవు. ఇప్పుడు చెప్పండి, బంగారం యొక్క మూల్యం ఎక్కువగా ఉంటే మాత్రం ఏమిటి ఇనుము మూల్యం తగ్గిందా? అస్సలు లేదు. అదేవిధంగా ఈ జీవితంలో మీరు కావాలంటే ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ఏదో ఒకటి అలాంటిది తప్పకుండా అవుతుంది. ఏదైతే మీకు ఎప్పుడు దొరకదో దాని కారణంగా స్వయంగా మీరు హీనులు అనుకోవటం అది సరైంది కాదు. బహుశా మీ దగ్గర ఆ గుణం ఉండొచ్చు, ఏదైతే ప్రపంచంలో ఎవరి దగ్గర లేదో. ఆ గుణాన్ని అర్థం చేసుకోండి, దాన్ని పెంచుకోండి, దానిని భద్రపరచుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిలో విశేషం ఉంటుంది మరియు ప్రపంచంలో అందరికీ అన్నీ దొరకవు. మీరే స్వయంగా చూడండి, బంగారాన్ని ఏ దుకాణంలో అయితే భద్రపరిచి ఉంచుతారో ఆ దుకాణానికి తాళం ఇనుముతోనే చేస్తారు. రాధాకృష్ణ.